హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే తెలుగు బ్లాగ్స్. రీసెంట్గా ఐఫోన్ 18.2 రిలీజ్ అయితే వచ్చేసింది. అందులో 9 బెస్ట్ ఫీచర్స్, సో డైలీ లైఫ్లో మనకి యూజ్ అయ్యే 9 బెస్ట్ ఫీచర్స్ ఏదైతున్నాయో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెసేజింగ్ యాప్లో మనం ఎమోజీ ఏదైతుందో అది మనది ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ పర్సన్ అండ్ ఇన్ కేస్ మనం మన ఓన్ అంటే ఫేస్ పంపించాలి ఎమోజీ క్రియేట్ చేసి, లేదా దాంట్లో ఉన్నవి మనం చేయాలి అని అన్నప్పుడు ఎట్లుంటుంది అని అంటే ఫన్నీ ఫన్నీ కొట్టంగానే ఏఐ జనరేట్ అయిపోతుంది, అంటే న్యూ ఎమోజీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫన్నీ వచ్చింది, లేదు నాకు ఇట్లా వద్దు, ఇది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగే ఉంది, సో నాకు కొత్తది కావాలి అంటే ఇక్కడ మనము పర్సన్ అన్ని కొట్టాలి. పర్సన్ అన్ని కొట్టంగానే మనకి ఆటోమేటిక్గా ఎవరిదో ఒకరిది వస్తుంది. సో అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నా, సో అందులో వచ్చేసింది. నాది పంపాలనుకుంటున్నప్పుడు నాది మల్టిపుల్ పిక్చర్స్, సో ఎలా కావాలంటే అలా పర్సన్ అన్ని. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం, సేమ్ ఇదే. సో మల్టిపుల్గా మనం ఏది కావాలనుకుంటే అది క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం ఎమోజీ లాగా సేవ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ మెసేజింగ్లో. ఇది ఏం పని, ఇది వాట్సాప్లో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇందులో వాట్సాప్లో నేను చూపిస్తాను. ఇది నాది. సో ఎగ్జాంపుల్ ఇందులో నేను ఎమోజీ పంపించాలనుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేయాలి పర్సన్, నాకు వచ్చింది. ఇందులోనే నేను ఇది పెట్టాలనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను దాన్ని కొట్టేస్తా. సో ఇందులో క్రై, స్టిక్కర్ ప్రిపేర్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, సో ఇది ఆటోమేటిక్ స్టిక్కర్ క్రియేట్ అయిపోయింది. సో ఇది వాట్సాప్లో దీంట్లో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓన్గా మనం ఎమోజీస్ని అయితే క్రియేట్ చేయడానికి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ప్లే గ్రౌండ్ అప్లికేషన్ అని కొత్తగా ఒకటి వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే. సో ఇందులో నాది ఆల్రెడీ క్రియేట్ చేసిన. సో ఇది వద్దు, మళ్ళీ క్రియేట్ చేయాలని అంటే నా ఫోటో ఉంది. నా ఫోటో ఎక్కడ స్టేడియంలో కావాలన్నప్పుడు ఈ రెండు మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏఐ ఏంటంటే ఒక పిక్చర్ని జనరేట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, సో అది నాకు అది వద్దు, సో ఈ పార్టీది కావాలి. సో స్టేడియంలో నేను ఒక పార్టీ వేసుకొని ఉన్నట్టు దానికి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, పార్టీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో చాలా బాగుంది, అక్యురేట్గా ఉంది. సో నేను స్టేడియం అనుకుంటున్నా. పార్టీ వచ్చింది నార్మల్గా. ఇది ఒక హెల్మెట్ పెట్టుకుందాం, పార్టీ తీసేద్దాం. సో కొద్దిగా టైం తీసుకొని క్రియేట్ చేసేసింది. ఇదైతే చాలా సూపర్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ జనరేషన్. ఇది మా బాబుది, బిట్టుగాడిది, ఇది నాదే ఇంకొకటి సేమ్. ఇది ఒక బెస్ట్ యాప్. అంటే మనం ఏదైనా మనది ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. సెకండ్ది, సో ఇది థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి ఇమేజ్ ప్లే గ్రౌండ్ ఇన్ నోట్స్. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇందులో యాపిల్ నోట్స్ ఉంటుంది. యాపిల్ నోట్స్లో మనం ఎగ్జాంపుల్ ఇది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఉంది స్కూల్ టేబుల్. సో ఇది సెలెక్ట్ చేయాలి కంప్లీట్గా. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్కి వెళ్తే యాడ్ టు ప్లే గ్రౌండ్, చూడండి.
స్కూల్ టేబుల్లో క్యాట్ ఉంది, యాడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ డన్ కొట్టంగానే మన నోట్లో యాడ్ అయిపోతుంది. ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్స్లో యాడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి, సో ఇది వద్దు మనకి, తీసేద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏదైనా చేయాలి, ఆ మంకీ ప్లేయింగ్ ఇన్ క్రికెట్ స్టేడియం. యాడ్ టు ప్లే గ్రౌండ్ కొడదాం. అది ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. చూడండి, అద్భుతంగా క్రియేట్ చేసింది. ఇది బాగుంది అనుకుని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా అది మనకి సేవ్ అయిపోద్ది. దీన్ని మనం సేవ్ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు, ఇంకా కావాల్సిన ఎడిట్స్ అన్ని చేసుకోవచ్చు. దీన్ని సెండ్ చేయొచ్చు, వాట్సాప్లో కావాలంటే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మన చాట్ జీపీటీ ఇన్ సిరి. సో చాట్ జీపీటీ సిరిలో ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఎట్లా యాక్టివేట్ అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇందులో నేను ఏం టైప్ చేస్తున్నా, వాట్ ఈజ్ మై సబ్స్క్రిప్షన్ కౌంట్. సో ఇందులో ఇది చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవాలా అని చెప్పేసి, డూ యూ వాంట్ టు యూజ్ చాట్ జీపీటీ ఆన్సర్ దట్ యూజ్. సో అందులో అది చాట్ జీపీటీతోనే అది తీసుకొని అందులో ఏదైతుందో అదంతా మనకి డాటా ఇస్తుంది. సో ఈ విధంగా చాట్ జీపీటీ అనేది మనం సిరిలో యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ అది ఆన్సర్ ఇచ్చింది, ఎందుకంటే నా సబ్స్క్రిప్షన్స్ తనకి తెలియదు. I don't have access to your subscription information. If you can provide more details about where or how you are tracking these subscriptions. ఇట్లా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది. సిరికి తెలియని ఏదైతుందో అది మనకి చాట్ జీపీటీని యూజ్ చేసి మనకైతే అది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అది అలాగే ఇది అడుగుదాం, హౌ మచ్ కాస్ట్ ఆఫ్ టాటా ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. చాట్ జీపీటీని ఇన్వాల్వ్ చేయాలని అడుగుతుంది. సో సరే ఒకసారి చూద్దాం మనం. రిజల్ట్ వచ్చేసింది. టాటా కార్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఎట్ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ 17.49 lakhs ఇన్ ఇండియా. అవసరం. సో ఇది బాగుంది, చాట్ జీపీటీని ఇంక్లూడ్ చేయడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యూజ్ చేంజ్, చాలా బిగ్ చేంజ్ మెయిల్లో, యాపిల్ మెయిల్స్లో. ఎందుకంటే ఇంతకుముందు మెయిల్స్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 1100 మెయిల్స్ ఉన్నాయి. ఇందులో ప్రైమరీ కలిసి ఉంటుంది, సోషల్ కలిసి ఉంటుంది, అప్డేట్ కలిసి ఉంటుంది, అన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అప్డేట్ తర్వాత ఇది దీన్ని డివైడ్ చేసింది. ఇక్కడ ప్రైమరీ, దాని తర్వాత ట్రాన్సాక్షన్స్, తర్వాత అప్డేట్స్, తర్వాత ప్రమోషన్స్. సో ఇట్లా కేటగిరీ వైజ్ దాన్ని డివైడ్ చేసింది. మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ప్రైమరీ మెయిల్ అంటే ఒక మెయిల్ నుంచి మనకి సపరేట్గా మెయిల్ వస్తుందో ఆ మెయిల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రైమరీలో ఏదైతే ఇంపార్టెంట్ ప్రైమరీ ఉందో మన బ్యాంక్ అకౌంట్స్దే కానీ, మనం ఇంకా ఎక్కడి నుంచి అయినా మెయిల్స్ వేరే పర్సన్ దగ్గర నుంచి వచ్చినాయన్నా సరే అవి ప్రైమరీలో వస్తాయి. ఇట్లా ఏంది కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం చాలా మంచిగా ఉంది. అది ఒక మంచి బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డిఫాల్ట్ యాప్. ఇది ఇంతకుముందు ఆండ్రాయిడ్లో ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో, అని యాపిల్లో కూడా డిఫాల్ట్ యాప్ తీసుకొచ్చింది. సో అప్డేట్ 18.2 తర్వాత ఈ డిఫాల్ట్ యాప్ ఏదైతే ఉందో అది మనం అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకి డ్యూయల్ అంటే రెండు యాప్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మెయిల్ ఉంది ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ జీమెయిల్ సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసింది, మన ఐఓఎస్ది కూడా యాపిల్ కూడా మెయిల్ ఉంది. సో ఈ రెండింటిలో నాకు ఏది డిఫాల్ట్ కావాలనేది నేను ఈజీగా పెట్టుకోవచ్చు.
పెట్టుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా మెసేజ్లో నేను ఇంకోటి ఆల్టర్నేట్ ఏం డౌన్లోడ్ చేయలేదు. కాలింగ్ కూడా ఇక్కడ ఫేస్ టైమ్ ఉంది, ఫోన్ ఉంది. ఈ రెండిట్లో నాకు ఏది ప్రైమరీ కావాలో నేను పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. బ్రౌజ్ డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ నేను క్రోమ్ పెట్టుకున్నాను. క్రోమ్ ఏదైతుందో అది చాలా యూజర్ ఫ్రెండ్లీ. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి క్రోమ్ నుంచి ఉంటుంది. అదే మనది గూగుల్లో లాగిన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనది అన్ని మళ్ళీ అన్ని చేయడానికి ఏముండదు. పాస్వర్డ్స్ ఏం లేదు. క్రోమ్ పాస్వర్డ్ ఉంది, నాది యాపిల్ పాస్వర్డ్. నేను ఆ పాస్వర్డ్స్ అన్ని యాపిల్ పాస్వర్డ్లో సేవ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను అది డిఫాల్ట్ పెట్టుకున్నాను. కీబోర్డ్స్లో ఇక ఇది. సో మనం డిఫాల్ట్ యాప్ ఏదైతే ఆల్టర్నేట్గా మనం యూజ్ చేస్తున్నామో దాన్ని బై డిఫాల్ట్ యాప్ లాగా అయితే పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ లిమిట్ వచ్చేసి సెట్టింగ్లో సౌండ్స్లోకి వెళ్ళాలి. సౌండ్ అండ్ హ్యాప్టిక్లో సెట్టింగ్లోకి వచ్చేసినాం. సౌండ్ అండ్ హ్యాప్టిక్లోకి వెళ్ళాలి. కింద బాటంలో పర్సనల్ వాల్యూమ్ లిమిట్ అని ఒకటి మనకి ఇచ్చిండ్రు. ఇక్కడ వాల్యూమ్ లిమిట్ అనేది కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. దీంతో ఏంటంటే మనకి ఉన్న వాల్యూమ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి వస్తుంది. డిఫాల్ట్గా 60% ఉంది. దాన్ని మనం 80, 70, 80, 190 వరకు పెంచుకోవచ్చు. సో ఉన్న వాల్యూమ్ని మనం ఇంకా లౌడ్గా పెంచడానికి అయితే ఉంటుంది. సో ఇదొకటి బెస్ట్ ఫీచర్. అదే మనం ట్రాఫిక్లో ఉన్నాం లేదా బయట ఎక్కడైనా చూడాలనుకుంటున్నాం, వీడియోస్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో 90 వరకు పెట్టుకుంటే వాల్యూమ్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ టు సిరి ఆన్ కంట్రోల్ సెంటర్ డైరెక్ట్లీ వీ కెన్ టైప్ ఆన్ సిరి. సో ఇది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఫీచరు మనం ఇక్కడ ఇది బై డిఫాల్ట్గా రాదు, దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ వెడ్జెట్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇట్లా కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత మనం యాడ్ ఇక్కడ ప్లస్ బటన్ ఐకాన్ కనబడుతుంది కదా, ప్లస్ ఐకాన్. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. యాడ్ ఏ కంట్రోల్ అని నొక్కితే మనకి ఇంకేమేమి కావాలో అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో మనకు కావాల్సింది చాట్ జీపీటీ కీబోర్డ్. సో చాట్ జీపీటీ కీబోర్డ్ ఎక్కడ ఉంటుంది, కింద వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఇందులో కనబడుతుంది. కనబడ్డప్పుడు దీన్ని మైనస్ చేద్దాం. ఫస్ట్ ఇట్లయితే నార్మల్గా ఇట్లా ఉంటుంది. దీన్ని మనం యాడ్ చేయాలని అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కీబోర్డ్. చాట్ జీపీటీ అంటే సిరి టైప్ చేయడం, మనం ఓకే హలో సిరి అని అంటే అది ఓపెన్ అవుతుంది. మనం దాంట్లో టైప్ చేయడానికి ఉంటుంది, వాయిస్ కమాండ్ చేయడానికి ఉంటుంది. లేదు అట్లా కూడా కాకుండా మనం టైప్ చేయడానికి కూడా యాడ్ చేసుకోవడానికి ఒక కీబోర్డ్ ఆప్షన్ అనేది చూపిస్తా. ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసినాక మనకి ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మనం సిరి కీబోర్డ్ అయితే యాక్టివేట్ చేయడానికి ఉంటుంది. సిరి యాక్టివేట్ అయ్యి యాక్సెసిబిలిటీ ఇది మనం యాడ్ చేస్తాం. సో డన్. ఇక్కడ నుంచి నేను టైప్ చేసుకోవడానికి ఉంటుంది. సిరి కంట్రోల్ సెంటర్లో మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ అనేది కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ మనకి చూపించేస్తుంది. ఇక్కడ టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సిరి అనేది ఓపెన్. మనం సిరిని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి కంట్రోల్ ప్యానల్లోనే మనం కీబోర్డ్ని యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ది టైం చూపించేది. ఇక్కడ మనం వాయిస్ కమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం టైప్ చేసుకోవచ్చు.
సిరిలో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పడానికి వీలుంటది. చెప్పడానికుంది. బెస్ట్ ఆప్షన్ అని చెప్పడానికుంది. ఇక్కడ ఇంకోటి కూడా కమెంట్ చేయొచ్చు మనం టైప్‌తో పాటు. సెట్ అలారం అట్ 6 AM. నాకు అలారం సెట్ అయిపోయింది. ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకోటి సిరి వాయిస్ కమాండ్ ఆప్షన్ ఒకటుంది. అది కూడా మనం చేంజ్ చేయడానికి ఉంటది. ఒకప్పుడు ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెంట్ సిరి అని ఉంది. దీంట్లో మనం లాంగ్వేజ్ ఏదైతుందో అది లాంగ్వేజ్ ఇక్కడ వాయిస్ ఏదైతుందో ఆ వాయిస్ అమెరికన్ ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు మనం ఇండియన్ యాక్సెంట్ కూడా మార్చడానికి ఉంది. సో, ఇది నేను మార్చేసిన ఇండియన్ యాక్సెంట్‌కి. సో, ఇప్పుడు అమెరికా స్లాంగ్‌లో కాకుండా మన ఇండియన్ స్లాంగ్‌లో వస్తది. The colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. అంతకుముందు అందరికి బై డిఫాల్ట్‌గా The ఇదొస్తది. colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. The colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. సో, ఇండియన్ వాయిస్ అనేది ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఆ స్లాంగ్ ఏదైతుందో అది ఇండియన్ స్లాంగ్ లాగా వస్తది. ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ 9 18.2 అప్డేట్ తర్వాత వచ్చిన 9 బెస్ట్ ఫీచర్స్ మన డైలీ లైఫ్‌లో యూజ్ అయ్యేటివి. సో, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ యాపిల్ యూజర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.